ఓం గణేశాయ నమః, ఓం గురుభ్యో నమః, ఓం శ్రీ సాయినాథాయ నమః. సాయి బంధువులారా, ఈరోజు బాబావారు సూచించిన నేను ప్రవేశించే ప్రధానమైనటువంటి అంశం నా జీవితంలో జరిగిన యథార్థమైన ఘటన, యథార్థమైన లీల, యథార్థమైనటువంటి జ్ఞానం మీతో పాలు పంచుకునే ప్రయత్నం చేస్తున్నారు. సాక్షాత్తు ఆ సాయినాథుడు ఈరోజు ప్రవచించినటువంటి మనకి అంశం ఏంటంటే, ఇవాళ సన్యాసం ప్రధానంగా అందరూ కూడా సన్యాసిస్తున్నారు, అందరూ కాషాయం కట్టుకుంటున్నారు. అందరూ కాషాయం కట్టుకుంటుంది కూడా మరి నిజమైనటువంటి సన్యాసిగా ఉండటానికా లేదా కాసుల కోసమా అనేటువంటి అంశం గురించి మనం కాస్త తెలుసుకునే ప్రయత్నం చేద్దాము. కాసుల కోసమేనా కాషాయం అనేటువంటి అంశం మనం తెలుసుకుందాము. ఎందుకంటే మామూలుగా కాషాయం కట్టుకొని కేవలం భక్తి మార్గంలో ఉన్నాము, సన్యసించాము అని భక్తుల్ని ఆకట్టుకోవడం, లేకపోతే డబ్బులు సంపాదించుకోవడం కాషాయం కాదని భగవంతుడు మనకు చెబుతున్నాడు. ఈ విషయంలో సన్యాసులమని శాస్త్రోపన్యాసము చేయు పందునందు ఫలమేమి మనస్సన్యాసము దొరకని ఆ సన్యాసము కూటికన్నా సంపంగి మన్నా అని చెప్పేసి మనకి ఈ యొక్క శ్లోకాన్ని మనకి చెబుతూ ఉన్నారు. పరమానంద యతీంద్ర వారు ఏమని అంటున్నారంటే, మనకి మామూలుగా నేను సన్యాసిని శాస్త్రాలు తిరిగేసి వాదులాట దిగడం వల్ల ప్రయోజనం ఏముంది, మనస్సు సన్యాసం కనుక చేయకుంటే దానివల్ల ఉపయోగం ఏముంది అని చెప్పేసి ఈ యొక్క శ్లోకం యొక్క అర్థము ప్రధానంగా ఇది సంపంగి శతంలో ఉంది. సమైక్ సన్యాసము అంటే ప్రధానంగా సమైక్న్యాసం అంటేనే సన్యాసం, న్యాసము అంటే విడిచిపెడతాము, సమైక్య న్యాసం అంటే బొత్తిగా అన్నిటినీ విడిచిపెట్టడం, త్యజించడం అని చెప్పేసి ఈ అర్థం ఈ యొక్క పదానికి వివరణ అన్నమాట. అంటే సమ్యక్ న్యాసం అంటే సన్యాసం, న్యాసం అంటే ఇడిచిపెట్టడం, సమ్యక్ న్యాసం అంటే బొత్తిగా అన్నిటినీ పూర్తిగా త్యజించడం. అంటే దేని గురించి కూడా ఎంపర్లాడటం కానీ, లేదా ప్రాపంచిక విషయాలని ఆలోచించడం కానీ, లేకపోతే జంజాటాలు ఆలోచనలు పెట్టుకొని ఉండటం కానీ, వీటన్నిటిని విడిచిపెట్టి ఆధ్యాత్మిక జీవనం భగవంతుడు మోక్షం కోసమే తీసుకునేదే నిజమైనటువంటి సన్యాసం అని చెప్పబడుతుంది. అటువంటి సన్యాసాన్ని మనం సన్యాసులు స్వీకరించాలి. తర్వాత ప్రధానంగా అంటే ఆత్మ అంటే జీవాత్మ, పరమాత్మ, భూతాత్మ కాదు. ఆత్మ అంటే సెల్ఫ్ అని అర్థం. తనకు తను ఉద్ధరించుకోవడం, తను బాగు చేసుకోవడం, తనని తను తెలుసుకోవడం, తను ఉన్నతమైన ఆధ్యాత్మిక స్థితిని తెలుసుకోవడం, ఆధ్యాత్మిక స్థితిలో మార్గంలో ప్రయాణించడం, భగవంతుడికి చేరడమే నిజమైనటువంటి సన్యాసి, నిజమైనటువంటి సన్యాసం. అటువంటి సన్యాసాన్ని మనం అలవరుచుకోవాలి. తర్వాత కాషాయం అంటే కాషాయం కట్టేది 10 మందిని చేత గురువు అనిపించుకోవడం, 10 మంది చేత గొప్పగా చెప్పుకోవడం, ఆ యొక్క గురువు ఫోటోలు పెట్టుకోవడం, ఫ్లెక్సీలు వేసుకోవడం, లేకపోతే గురువుగారు అని పిలిపించుకోవడం కాదు. తర్వాత ఆశ్రమాలు కట్టించడం, ఆశ్రమాలకి ఎయిర్ కండిషన్లు ఏర్పాటు చేయడం, తర్వాత స్టార్ హోటల్లో మరి బస చేయడం, తర్వాత పాద పూజలు చేయించుకోవడం, తర్వాత దక్షిణలు విపరీతంగా తీసుకోవడం అనేది సన్యాసం అనేది ఎంత మాత్రమో కానే కాదు. తర్వాత చాలామంది జనాలను అంతరంగ మందిరాల్లో మదిరాక్షులతో నిత్యానంద కేళ్ళలో మునిగిపోలుతూ దుకాణం పెట్టినట్లుగా చాలామంది రుద్రాక్షలు, తులసిమాలలు, స్ఫటికమాలలు, విగ్రహాలు, పూజాపాత్ర, తిలకాలు, బొట్లు, సీడీలు, పుస్తకాలు, కాషాయ రంగు దుస్తులు, క్యాలెండర్లు, పంచాంగాలు కూడా అమ్ముకుంటూ గొప్ప ఆధ్యాత్మిక గురువులుగా వాళ్ళు పేర్కొంటూ సన్యాసం పేరిట గొప్ప వ్యాపారం చేస్తున్నారు. ఇదంతా మాత్రం కాదు అని చెప్పేసి పెద్దలు చెబుతూ ఉన్నారు. అంటే కాషాయం కాసుల కోసం కాదు, తను ఉద్ధరించుకోవడానికి, ఆధ్యాత్మికమైన జీవనం గడపడానికి అని చెప్పేసి ఈ యొక్క పెద్దలు చెబుతూ ఉన్నారు. ప్రధానంగా నేడు మరి ప్రవచనాలతో, రాజకీయాలలో మీడియాని సామాజికంగా కూడా బాగా వాడుతున్నారు. తర్వాత ప్రవచన స్థలాన్ని కూడా ఒక పెద్ద బహిరంగ వేదికగా, ఒక పెద్ద ఉపన్యాస వేదికగా తయారు చేసి చాలామంది కటౌట్లు కట్టి చాలా రకాల ప్రచారాలు చేసి ఈ యొక్క భక్తుల్ని ఆకర్షిస్తూ రకరకాలైనటువంటి మాటలు, జిమ్మికులతో వ్యాచ్యంగా, హాస్యంగా, శతైరంగా అనేక రకాలైనటువంటి వాక్యాలు రకరకాలుగా క్రోడీకరించి మరి ఈరోజు ప్రసంగాలు చేస్తూ ఆ యొక్క భక్తుల్ని కూడా మరి ఆకర్షణీయంగా నిలుస్తున్నారని చెప్పేసి ఈ యొక్క పెద్దలు చెబుతున్నారు. ఈ కాషాయం కట్టినటువంటి పెద్ద గురువులు, మతాలు జనాలను పోగు చేయడానికి విపరీతమైనటువంటి ఆకర్షణ చేస్తూ ఈ కాసుల కోసం ఎంపర్లాడుతున్నారు. ఇది సరైన పద్ధతి కాదు. కాషాయం అనేది తనకు తను ఉద్ధరించుకోవాలి కానీ కాసుల కోసం కాదని చెబుతూ ఉన్నారు. తర్వాత ఆశ్రమంలో దొరికేటువంటి రకరకాల వస్తువులకు తనే మోడల్గా అయినట్లుగా అన్నిటి మీద తన బొమ్మలు వేయించుకొని, తన లాకెట్ల మీద, తర్వాత వాటికి ఒక బల్బుల మీద, లైట్ల మీద, ఈ రకాలైనటువంటి హారాల మీద
బొమ్మలు వేసుకొని వాటిని కూడా ఎక్కిరిస్తున్నారు. అది కూడా కాషాయం కాదని చెప్పేసి పెద్దలు చెబుతూ ఉన్నారు. తర్వాత కాషాయం కట్టినంత మాత్రాన కాయిక మానసిక వాంఛలు బావు, అందువల్ల తలలో బోడైనా తలుపులు బోడవునా అని చెప్పేసి మనం బాహ్యం ఎంత గొప్పగా ఉన్నప్పటికీ అంతర్గత మార్పు లేకపోతే అది వృధా. కాబట్టి మనల్ని ఉద్ధరించుకొని మనలో మనం ఏమంటో మనం తెలుసుకొని మన యొక్క శక్తిని మనం పెంచుకోవడానికి కాషాయం ప్రధానమైనటువంటి అవసరం అని చెప్పేసి పెద్దలు చెబుతూ ఉన్నారు. తర్వాత ఇవాళ పెద్ద చాలామంది కూడా మనం ఊరికే అంటే కటౌట్గా లేకపోతే ఒక విగ్రహంలాగా మనం నిలబడగాదు, చరిత్రలో మనం నిలిచిపోవాలి ఏదైనా ఒక పని చేస్తే. కాబట్టి ప్రధానంగా ఇటువంటివన్నీ కూడా మనశ్శాంతిని, మన యొక్క అవకాశాన్ని తప్పుదారి పడతాయి. నిజమైనటువంటి సన్యాసి కాషాయాన్ని ధరించినప్పుడు ఇవన్నీ త్యజించి తన్ను తాను ఉద్ధరించుకోవడానికి పాటుపడాలి అని చెప్పేసి మనకి ఈ శాస్త్రాలు ధర్మాలు చెబుతూ ఉన్నాయి. తర్వాత ఇవాళ లౌకికమైన వ్యాపారంలో మునిగిపోతున్న వారికంటే బిజీ అయిపోయి ముక్కు మూసుకునే కూడా తీరుబాటు లేకుండా ఉంటున్నారు. ప్రధానంగా ఆర్భాటాలకు భక్తులకు అలవాటు చేసి డాంబికాలకు హంగులకు దాసులను చేస్తున్నారు. మనస్సన్యాసం లేనటువంటి సన్యాసం దేనికి కూటిక గుడ్డక అని అడుగుతున్నారు కవి. పాపం ఇలాంటి స్వామీజీలు మరి చాలామంది కూడా ఇవాళ ప్రధానంగా ముఖానికి అనేక రకాల రంగులు వేసుకొని యూపూది నుదుట్లు పెట్టుకొని తిరుచుట్లో వేసుకొని ప్రతిదీ అమ్మి BMW బెంజ్ లాంటి కారుల్లో తిరుగుతున్నారు. ఇది ఎంత మాత్రం కాదు, కాషాయం కాసులు కాదు, తను ఉద్ధరించుకోవడానికే శాస్త్రాలు చెబుతున్నాయి. ఇటువంటి కాషాయాన్ని, నిజమైనటువంటి కాషాయాన్ని మనం అలవరుచుకోవాలని సాక్షాత్తు ఆ దత్తప్రభు సాయినాథుడు చెబుతున్నారు. వారి అపార కృపాకరుణ కటాక్ష వీక్షణాలు మీ జీవితంలో మెండుగా ఉండాలని ఆశిస్తూ ఆకాంక్షిస్తూ ఈ షిరిడి సాయి భక్తి టీవీ వీక్షిస్తున్నటువంటి భగవద్బంధులు ఈ ఛానల్ లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసి తోటి బంధువులకు ప్రచారం చేస్తే ఎన్నో ఆధ్యాత్మిక విషయాలు తెలుసుకునే అవకాశం ఉంటుందని ఆశిస్తూ సర్వే జన సుఖినో భవంతు. ఓం శ్రీ సాయి.